హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నివసిస్తున్న ఈ భూమి అసంఖ్యాక జీవరాశులకు నిలయమైన ఈ గ్రహం ఒకప్పుడు ఎలా ఉండేదో మీరు ఊహించగలరా? నమ్మశక్యం కాదు, కానీ ఇదే భూమి సుమారుగా 400 కోట్ల సంవత్సరాల క్రితం మరుగుతున్న లావాగోళంగా ఉండేది. అవును, ప్రాణం జాడ కూడా లేని ఒక నిప్పుల గోళం. అలాంటప్పుడు ఆ లావాగోళం మనం ఈ రోజు చూస్తున్న ఈ భూమిలా ఎలా మారింది? ఈ గ్రహం మీదకి ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మన చందమామ ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన సూర్యుడు మరియు సౌర వ్యవస్థ పుట్టుకతో ముడిపడి ఉంది. అయితే వాటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ కథ సుమారుగా 4.6 బిలియన్ సంవత్సరాలు, అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పుడు మన సౌర వ్యవస్థ ఉనికిలో లేదు. దాని స్థానంలో కేవలం అంతులేని చీకటి, ప్రశాంతమైన ఖాళీ అంతరిక్షం మాత్రమే ఉంది. ఈ అనంతమైన అంతరిక్షంలో ధూళి మరియు వాయువులతో నిండిన ఒక భారీ మేఘం తేలియాడుతూ ఉండేది. శాస్త్రవేత్తలు ఈ మేఘానికి సోలార్ నెబ్యులా అని పేరు పెట్టారు. తెలుగులో దీన్ని నిహారిక అని పిలుస్తారు. ఇందులో చాలా రకాల వాయువులు ఉన్నప్పటికీ ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులే ఉండేవి. ఈ మేఘం కొన్ని కోట్ల సంవత్సరాలుగా అంతరిక్షంలో ప్రశాంతంగా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒకరోజు దాని సమీపంలో ఒక పెద్ద పేలుడు సంభవించింది. లేదు, నేను బిగ్ బ్యాంగ్ గురించి మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్నది సూపర్ నోవా గురించి. ఈ పేలుడు ఆ మేఘం లోపల జరగలేదు, దానికి పక్కనే జరిగింది. దాని దగ్గరలో తన జీవితపు చివరి దశకు చేరుకున్న ఒక నక్షత్రం భారీ విస్ఫోటనానికి గురైంది. ఈ విస్ఫోటనం నుంచి వెలువడిన షాక్ వేవులు మన సోలార్ నెబ్యులాలను బలంగా తాకాయి. దీని కారణంగా ఆ మేఘంలో గురుత్వాకర్షణ అస్థిరత ఏర్పడింది. మేఘంలోని కొన్ని ప్రాంతాల్లో వాయువులు, ధూళి కుదించుకుపోవడం ప్రారంభించింది. నెమ్మదిగా ఆ నెబ్యులా మొత్తం లోపలికి కుచించుకుపోవడం మొదలైంది. అలా కుచించుకుపోయినప్పుడు అందులోని వాయువు మరియు ధూళి గుండ్రంగా తిరగడం మొదలయ్యాయి. కొంతకాలానికి అది గుండ్రంగా తిరుగుతున్న ఒక చదునైన డిస్క్ లా మారింది. ఈ ఫ్లాట్ రొటేటింగ్ డిస్క్ నే మనం ప్రోటోప్లానెటరీ డిస్క్ అని పిలుస్తాం. ప్రోటో అంటే మొదటిది లేదా ఆదిమమైనది అని అర్థం. అంటే గ్రహాలు ఏర్పడడానికి ముందున్న డిస్క్ అని దీని భావం. ఇప్పుడు స్క్రీన్ పై కనబడుతున్న ఈ యానిమేషన్లో ఆ డిస్క్ ఎలా ఉండేదో మనం చూడొచ్చు. ఈ డిస్క్ చదునుగా ఉండడం వల్లే మన సౌర వ్యవస్థ కూడా ఒక ఫ్లాట్ సోలార్ సిస్టమ్గా ఎందుకుందో అర్థమవుతుంది. మన సౌర వ్యవస్థలోని గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ దాదాపు ఒకే కక్ష తలంలో తిరుగుతాయి. ఒక గ్రహం కక్ష మరొకదానికన్నా మరీ ఎక్కువగా పైన కానీ కింద గానీ ఉండదు. ఇప్పుడు ఆ ప్రోటోప్లానెటరీ డిస్క్ మధ్యలో తీవ్రమైన పీడనం మరియు ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభించాయి. దీని ఫలితంగా ఒక ప్రోటోస్టార్ మధ్యలోకి నెబ్యులార్లోని పదార్థం అంతా గురుత్వాకర్షణ వల్ల ఆకర్షించబడడం కొనసాగింది. ఈ క్రమంలో కేంద్రంలో వేడి మరియు పీడనం విపరీతంగా పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో కేంద్రం ఎంత సాంద్రంగా మారిందంటే అక్కడ కేంద్రక సంలీనం అనే ప్రక్రియ మొదలైంది. ఇది సుమారుగా 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వద్ద జరిగే హైడ్రోజన్ వాయువు యొక్క ఫ్యూజన్ రియాక్షన్. ఈ ప్రక్రియలో హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియంగా మారతాయి. ఈ అద్భుతమైన ఫ్యూజన్ రియాక్షన్ వల్లే మన సూర్యుడు జన్మించాడు. ఈ రోజు వరకు సూర్యునిలో ఇదే రియాక్షన్ జరుగుతోంది. దానివల్లే మనకు భూమిపై వెలుగు, వేడి లభిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంకా క్లియర్గా ఉంటుంది, కానీ స్థూలంగా చెప్పాలంటే హైడ్రోజన్ హీలియంగా మారబోతుందన్నమాట. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సోలార్ నెబ్యులాలో దాదాపుగా మొత్తం వాయువు మరియు ధూళి సూర్యుడితోనే చేరిపోయాయి. అందుకే ఈ రోజు కూడా మన సౌర వ్యవస్థ మొత్తం సుమారుగా 99.8% కేవలం సూర్యుడిలోనే ఉంది. మరి మిగిలిన 0.2% పదార్థం ఏంటి? అది వృధా కాలేదు. అది కేవలం 0.2% పదార్థం నుంచే మన సౌర వ్యవస్థలోని 8 గ్రహాలు, వందలాది చంద్రులు, వేలాది తోకచుక్కలు మరియు లక్షలాది గ్రహ శకలాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఈ గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ. సూర్యుని చుట్టూ తిరుగుతున్న ప్రోటోప్లానెటరీ డిస్క్లో చిన్న చిన్న ధూళి కణాలు ఒకదానికొకటి ఢీకొని అతుక్కోవడం ప్రారంభించాయి. ఇది స్థిర విద్యుత్ లేదా రసాయనిక సంబంధాల వల్ల జరిగింది. ప్రారంభంలో చిన్న చిన్న గుంపులు ఏర్పడ్డాయి. లక్షల సంవత్సరాల తర్వాత మరిన్ని ధూళి కణాలు వచ్చి వీటిని ఢీకొనడంతో ఈ గుంపులు నెమ్మదిగా పెద్దవిగా మారాయి. వాటిలో కొన్ని 1000 మీటర్ల నుంచి కొన్ని కిలోమీటర్ల పరిమాణాలు పెరిగాయి. వీటిని మనం ప్లానెటెసిమల్స్ అని పిలుస్తాం. అంటే గ్రహాల యొక్క అతి చిన్న రూపాలు అని అర్థం. ఈ గ్రహ నిర్మాణాల ప్రక్రియకు మరో ముఖ్యమైన ఆధారం మనకు ఉల్కలలో కనిపిస్తుంది. భూమిపై పడిపోయే ఉల్కలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పుడు వాటి లోపల ఏ పదార్థాలు ఉన్నాయో చూస్తారు. అలా చేసినప్పుడు చాలా ఉల్కలతో కాండ్రూల్స్ అనేవి కనిపించాయి. ఈ కాండ్రూల్స్ అంటే గ్రహాలు ఏర్పడడానికి ముందు కాలం నుంచి మిగిలిపోయిన చిన్న ధూళి మరియు రాతి ముక్కలు. వాటి లోపల యురేనియం మరియు హాఫ్నియం వంటి రేడియోధార్మిక మూలకాలు బంధించబడి ఉంటాయి. అవి వాటి వయస్సును కనుగొనడంలో శాస్త్రవేత్తలకు సహకరిస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన భూమిపై దొరికే యురేనియం మన సౌర వ్యవస్థ కన్నా పాతది. ఇది 6 బిలియన్ సంవత్సరాల పురాతనమైందని నమ్ముతారు. అంటే ఇది ఏదో ఒక సూపర్నోవా విస్ఫోటనంలో ఏర్పడి ఉండాలి.
ఆ సమాచారం మొత్తాన్ని సేకరించి ధూళి మరియు ప్లానెటిసిమల్స్ మధ్య జరిగిన ఘాతాలను శాస్త్రవేత్తలు స్టిమ్యులేట్ చేయగలుగుతారు. ఈ స్టిమ్యులేషన్ల ద్వారా ప్రోటో ప్లానెట్స్ ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాల సమయం పట్టుండొచ్చని అంచనా వేశారు. ఇక మన భూమి విషయానికి వస్తే ఈ చిన్న ప్రోటో ప్లానెట్స్ మరియు ప్లానెటిసిమల్స్ మధ్య నిరంతరం ఘాతాలు జరుగుతూ ఉండేవి. ఈ ఘాతాలు చిన్నవి కావు, వాటి నుంచి విపరీతమైన శక్తి వెలువడేది. ఆ వేడికి రాళ్లు కూడా కరిగిపోయేవి. ఇక మన భూమిపై చిన్న ప్రోటో ప్లానెట్స్ మరియు ప్లానెటిసిమల్స్ నిరంతరం వచ్చి ఢీకొంటున్న ఈ కాలాన్ని మనం హేడియన్ ఇయాన్ అని పిలుస్తాం. ఇయాన్ అనే పదానికి అర్థం చాలా సుదీర్ఘమైన కాలం. హేడియన్ అనే పేరు గ్రీకు పాతాళ లోక దేవుడైన హేడిస్ నుంచి వచ్చింది. ఆ పేరు ఎందుకు పెట్టారో మీరు ఊహించవచ్చు. ఆ సమయంలో భూమిపై పరిస్థితులు నరకంలా ఉండేవి. ఈ కాలం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి 4 బిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది. ఆ సమయంలో భూమిని ఢీకొట్టిన కొన్ని వస్తువులు 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో భూమిపై ఉన్న రాళ్లన్నీ కరిగిపోయి పదే లావాగా మారుతూ ఉండేవి. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చూడండి. ఈ నరకం లాంటి సమయమే భూమిపైకి నీరు రావడానికి కారణమైంది. భూమిని ఢీకొన్న కొన్ని తోకచుక్కలు మరియు గ్రహశకలాల్లో నీరు అధిక పరిమాణంలో ఉండేది. మరి వాటిలోని నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అడగొచ్చు. దానికి కారణం సోలార్ నెబ్యులా. మనం మొదట్లో చెప్పుకున్న ఆ ధూళి మేఘాల్లో కొన్ని మంచు స్ఫటికాలు కూడా ఉండేవి. నిజానికి కొంత నీరు అప్పటికే భూమిపై కూడా ఉంది. హేడియన్ యుగానికి చెందిన అతి సూక్ష్మమైన స్ఫటికాల్లో చిక్కుకున్న ఖనిజాలను విశ్లేషించినప్పుడు భూమిపై ధ్రువ ప్రాంతంలో నీరు ఉందని తెలిసింది. అయినప్పటికీ భూమిపై నీరు పరిమాణం పెరగడానికి ప్రధాన కారణం నీటితో నిండిన ఈ గ్రహ శకలాలు మరియు తోకచుక్కలు వచ్చి ఢీకొనడమే. మొత్తానికి లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఈ డిఫరెన్సియేషన్ ప్రక్రియ కొనసాగింది. దీంతో భూమి యొక్క ఈ విభిన్న పొరలు ఏర్పడ్డాయి. మనం చిన్న తరగతుల్లో భూమికి క్రస్ట్, మాంటిల్ మరియు కోర్ అనే 3 పొరలున్నాయని చదువుకున్నాం. కానీ వాస్తవానికి భౌతిక లక్షణాలను బట్టి భూమిని 3 కాదు 5 లేదా అంతకంటే ఎక్కువ పొరలుగా విభజించవచ్చు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. భూశాస్త్రవేత్తలు భూమిని భౌతిక లక్షణాల ఆధారంగా 5 వేర్వేరు పొరలుగా విభజించారు. టోస్పియర్, ఎస్థెనోస్పియర్, మేసోస్పియరిక్ మాంటిల్, బాహ్య కేంద్రకం మరియు అంతర్కేంద్రకం. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. టోస్పియర్ అనేది అన్నిటికంటే పైనున్న పొర. దీన్ని కూడా 2 భాగాలుగా విభజించవచ్చు. సముద్రపు క్రస్ట్ మరియు ఖండాంతర క్రస్ట్. సముద్రాల క్రింద ఉన్న క్రస్ట్ పొర చాలా పలుచుగా ఉంటుంది. దాని సగటు మందం కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఖండాల మీద ఉన్న క్రస్ట్ పొర 280 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఇక కేంద్రకం విషయానికి వస్తే అంటే కోర్. బాహ్య కేంద్రకంలో వేడి కారణంగా ఇనుము ద్రవ రూపంలో కదులుతూ ఉంటుంది. ఇనుము విద్యుత్కు మంచి వాహకం కాబట్టి ఈ కదలిక విద్యుత్ ప్రవాహాలను సృష్టిస్తుంది. ఈ విద్యుత్ ప్రవాహాల వల్లే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై జీవం నిలవడానికి చాలా అవసరం. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన సౌర పవనాల నుంచి మనల్ని కాపాడుతుంది. మన వాతావరణాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది. బాహ్య కేంద్రకం ద్రవ రూపంలో ఉంటే అంతర కేంద్రకం ఘన రూపంలో ఉంటుంది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే బాహ్య కేంద్రకంలోని ద్రవం చల్లబడుతున్న కొద్దీ అది నెమ్మదిగా ఘన రూపంలోకి మారుతుంది. ఇక క్యాప్చర్ థియరీ, కోఫార్మేషన్ థియరీ, ఫిషన్ థియరీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాల్లో ఏది నిజం కాదు. ఈ రోజు చాలా మంది శాస్త్రవేత్తలు నమ్మే సిద్ధాంతం ది జైంట్ ఇంపాక్ట్ హైపోథెసిస్. అంటే దీని ప్రకారం సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఇంకా ఏర్పడుతున్న దశలో థియా అనే మరో ప్రోటో ప్లానెట్ దాన్ని వచ్చి ఢీకొంది. ఈ థియా గ్రహం దాదాపుగా అంగారకుడి పరిమాణంలో ఉంటుంది. ఆ సమయంలో భూమి, థియా 2 లావాగోళాలే. ఈ భయంకరమైన ఘాతం వల్ల 2 గ్రహాల కేంద్రకాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి అదే సమయంలో ఈ ఘాతం నుంచి ఒక పెద్ద శిథిలాల భాగం విడిపోయి భూమి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ శిథిలాలే కాలక్రమేణా చందమామగా మారాయి. ఈ సిద్ధాంతం మనకు ఎలా తెలిసిందంటే నాసా యొక్క అపోలో మిషన్లు చంద్రుని నుంచి మట్టి మరియు రాళ్లను భూమికి తీసుకొచ్చాయి. వాటిని పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చంద్రునిపై దొరికిన బసాల్ట్ రాళ్లు భూమిపై దొరికే బసాల్ట్ రాళ్లను చాలా వరకు పోలున్నాయి. అంతకంటే ముఖ్యంగా చంద్రుని రాళ్లలోని ఆక్సిజన్ ఐసోటోపులు మరియు ఇతర మూలకాలు భూమి రాళ్లలో వాటితో దాదాపుగా ఒకేలా ఉన్నాయన్నమాట. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక విషయం అర్థం కావాలి. మన గ్రహంపై జరిగిన ప్రతిదీ చాలా అద్భుతమైంది. ఇన్ని సరైన విషయాలు ఒకేసారి